ఎక్కువ మసాలాలు వాడకుండా గుత్తి వంకాయ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక వంకాయల్ని ఇలా 4 చీలికలుగా గుత్తి వంకాయలా చీలుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసుకుందాం. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, 4 పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి. 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టిన మసాలా అండి ఇది. ఇది వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. మసాలా ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి కర్రీ. ఇందులోకి 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ కారం కూడా బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోవాలి. మూత పెట్టేసుకుని 10 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. చూసారు కదండి, మసాలా బాగా ఫ్రై అయింది. ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి, మన కూరకు సరిపడగా అనమాట. కాసేపు ఫ్రై అవనిద్దామండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా వంకాయలకు పట్టే వరకు ఫ్రై చేయాలండి. అందులోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనిద్దాం మూత పెట్టేసి. చూడండి, కర్రీ అయిపోయింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్గా కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.